రాజ్యాంగ రచనకు ఎన్ని సంవత్సరాలు పట్టిందో చెప్పగలరా? 2 సంవత్సరాల 11 రోజుల 11 నెలల 18 రోజులు. 2 సంవత్సరాల 18 రోజులు పట్టింది. భారతదేశ రాజ్యాంగం సుదీర్ఘమైన రాజ్యాంగం. ప్రపంచ రాజ్యాంగాల్లోకెల్లా అత్యంత అద్భుతమైనది మరియు అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అంటారు దీన్ని. మన భారతదేశ రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కుల నుంచి అన్ని విషయాలను కూడా వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి ముఖ్యమైనటువంటి విషయాలన్నీ తీసుకొని సుదీర్ఘమైనటువంటి కాలంలో రచన చేసినటువంటి మహనీయులు ఎవరు? బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంటే భీమ్రావ్ రామ్జీ. ఈ భీమ్రావ్ అన్న అతని గురించి తెలుసా మీకు ఎవరైనా? ఆయన గురువు అండి. జాగ్రత్తగా వినండి, ఇదే చాలా ఇంపార్టెంట్. గురువుని గుర్తించినటువంటి ఏ వ్యక్తి కూడా గురువునికి తగినటువంటి గౌరవము, మర్యాద, మన్ననలు అందిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు సామాన్యులు కాదు. అటువంటి వ్యక్తులలో భీమ్రావ్ రామ్ అంబేద్కర్ గారు ప్రముఖ స్థానాన్ని పొంది ఉన్నారు. ఎందుకంటే ఆయన గురువు గారు ఎవరన్నాను ఇప్పుడు? భీమ్రావ్ గారు. ఈయన స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి, పేదరికం నుంచి వచ్చినటువంటి ఈ విద్యార్థిని హక్కును చేర్చుకొని తన గ్యారాజీలో ఉన్నటువంటి భోజనాన్ని ప్రతిరోజు మధ్యాహ్న భోజనానికి అందించేవాడట. ఆ కృతజ్ఞతను గుర్తించుకొని, గురువు గారి యొక్క కృతజ్ఞతను గుర్తించుకొని తన జీవితంలో ఉన్నతుడైతే, గొప్పవాడినైతే ఈ గురువు గారిని నా పేరు ముందు చేర్చుకుంటానని కృతనిశ్చయంతో పలికి జీవితాంతం ఈరోజు వరకు కాదు, ఈరోజే కాదు, ఎప్పుడు కూడా ఫరెవర్, ఎప్పుడు కూడా తన పేరు ముందు తన గురువు గారి పేరు ఉండాలని నమ్మినటువంటి ప్రముఖ వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి మహనీయులకి మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు, భక్తిభావాలు అన్నీ కలిగి ఉండాలి. అటువంటి వ్యక్తుల యొక్క జన్మదినాన్ని కానీ వర్ధంతిని కానీ జరుపుకునేటప్పుడు వాళ్ళ యొక్క ఆశయాలను ఒక్కసారి మనం స్మరించుకోవాలి. ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలు వాళ్ళ యొక్క రాజ్యాంగం చెప్పినటువంటి చట్టానికి కూడా లోబడకుండా, చట్టాన్ని ఉల్లంఘించి దేశ యొక్క ప్రయోజనాలను పక్కన పెట్టి అనేక దేశాలు అతపతలానికి వెళ్ళిపోయాయి. దానికి ఎగ్జాంపుల్గా పాకిస్తాను, శ్రీలంక, చాలా దేశాలు. అయితే భారతదేశం ఇంత సంక్లిష్టమైనటువంటి మతాలు, కులాలు, ప్రాంతాలు, చాలా విభిన్నాలు ఉన్నాయి. విభిన్నాలు ఉన్నప్పటికీ కూడా ఏకతాటి మీదకి భారతీయులంతా ఒక్కటే అనే భావన కలగజేయడానికి ప్రధాన కారణం మన భారత రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తి. దాని వెనక రాసినటువంటి మహోన్నత వ్యక్తి బిఆర్ అంబేద్కర్. అటువంటి వ్యక్తి రాసినటువంటి నిష్కల్మషంగా, నిస్సంకోచంగా, ఎటువంటి భావానికి లోనవ్వకుండా భారతదేశం ఔన్నత్యం ఎప్పుడు కూడా ఉండాలి అని తలచుకొని అద్భుతమైన రాజ్యాంగాన్ని రాసి ఇవ్వబట్టే ఈరోజు మనం ఆ రాజ్యాంగానికి లోబడి ప్రతి వ్యక్తి కూడా, దేశాన్ని పరిపాలించే దేశాధ్యక్షుడు కూడా రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాలి అనే కట్టుబాటుతో ఈరోజు కూడా మనం ప్రపంచంలో ఒక మేటి రాజ్యాంగంగా గుర్తింపు పొందామంటే దానికి మూలకారకులు ఎవరు? బిఆర్ అంబేద్కర్. అటువంటి మహనీయుల యొక్క ఆశయాన్ని కొనసాగిద్దామా? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరూ. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.